సార్ గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ప్రస్తుతం టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ అటు మన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కూడా ఉమ్మడిగా మనం పోటీ చేసినప్పుడు అందరం కూడా కలిసి ఈ 5 సంవత్సరాలు ప్రయాణించాలా. అంటే గతంలో చూశారు కదా సార్, అమరావతి పరంగా ఇంకా డౌన్లోడ్ ఉంది. ఈ గవర్నమెంట్ ద్వారా అమరావతి ఏమైనా ముందుకెళ్ళిద్ది అంటారా? మాది నెల్లూరు జిల్లా అండి. ప్రస్తుతం అయితే అమరావతిని రాజధాని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు కదా. దానికి ఈరోజు ప్రత్యేకంగా ఆయన 3 రాజధానులు అని చెప్పి ఆ రోజు గత 5 సంవత్సరాలు అభివృద్ధి చేయలేక ఆయన కుంటి సాగులు పెట్టి 3 రాజధానులని చెప్పాడు. అని తప్ప ఆయన అభివృద్ధి చేయలేక ఆయన చేతగాకనే. ఈ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. జరిగిన అసెంబ్లీల దగ్గర జరిగిన జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ గురించి ఏమని సమాధానం చెప్తారు? చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కనీసం 1 మంత్ అయింది అంతే. ఇప్పటికి 1 మంత్ అయితే అప్పుడే రాష్ట్రపతి పరిపాలన చెప్పి ఆయన వచ్చేసి అసెంబ్లీకి వచ్చేసి సేవ్ డెమోక్రసీ అంటే ఈ 5 సంవత్సరాలు ఆయన చేసింది సేవ్ డెమోక్రసీ ఎటుపోయింది అంటున్నా. సో మీకైతే ఈ గవర్నమెంట్ ద్వారా ముందుకెళ్ళితే డెవలప్మెంట్ జరిగింది, ప్రజలకు న్యాయం చేస్తున్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి చేసే గవర్నమెంటు. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. ఖచ్చితంగా మేము ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మేము ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశంలోనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ అయినా సరే తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీలో అంతో ఎంతో జరిగింది. అప్పుడు రాజశేఖర్ కూడా చేశాడు. కానీ అందుకు భిన్నంగానే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అని ఎంతోమందికి జాబులు ఎలా ప్రతి ఒక్కరు ఎంప్లాయీ ఎక్కడికి పోయినా కానీ ఐటీ ఉద్యోగస్తులు అంటే అది చంద్రబాబు నాయుడు మరి పుణ్యమే కదా ఇది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు సీఎం గారు వీళ్ళిద్దరి వల్ల డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దే నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా అండి, 100% అండి. ఎందుకంటే మనం చూస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి ఏమంటే కష్టపడాలి. సో నిరంతర శ్రమ అనేది ఉంది, పట్టుదల ఉంది, కృషి కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్కి వచ్చినారు. గతంలో 5 సంవత్సరాలు చూశారు కదా జగన్ పరిపాలన, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఫ్రీడమ్, రైట్ టు యాక్ట్, సమాచారం కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ అంటే కొన్ని విషయాలు మనం చెప్పకూడదులేండి. రైట్ అంటే గతంలో చూశారు కదా జగన్ పరిపాలన అప్పుడు మీకు సంక్షేమ పథకాలు అనేది అందరికీ ఇచ్చారు. సో అలాంటి సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్లో ఉండవు కదా, ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటా. లేదండి, అది ఎవరు చెప్పారు? యువం అనేసి వీళ్ళు చెప్పలేదే. గతంలో ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అది వాస్తవము. సో ఇప్పుడు అంతకుమించి డెవలప్మెంట్ అనేది చేస్తారనే విషయం నేనైతే నమ్ముతున్నాను, బలంగా నమ్ముతున్నాను. సో నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ దగ్గర జరిగిన ఒక ఇష్యూ మీద ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇష్యూ అయితే నేను చూశానండి. సో ఈ ప్రస్తుతం ఏమంటానంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని నేనైతే తప్పు పట్టడం లేదు, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నువ్వైనా నేను కామన్ మ్యాన్గా వచ్చినాను ఇక్కడికి. సో ఎవరికైనా సరే వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది చెప్పచ్చు. సో అలా చెప్పడమే ప్రజాస్వామ్యం. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే అమరావతి పరంగా ఏ గవర్నమెంట్ వచ్చినా వెనకబడే ఉంటుంది. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ప్రజలు ఆశించవచ్చు అంటారు? అట్లేం లేదండి. ఈ గవర్నమెంట్లో నాకు తెలిసినంత వరకు సెంట్రల్లో వచ్చి సుమారుగా 36-40 ఏమో ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ. కానీ అవన్నీ కానీ ఖచ్చితంగా నెరవేరుతాయనేసి నేను పూర్తి అవుతాయనేసి నేను నమ్ముతున్నాను. అంటే చాలామంది ఇండస్ట్రీస్ అండ్ నిరుద్యోగులకి జాబులు కూడా లేవు అంటున్నారు కదా గత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఆశించవచ్చు అంటారా స్టూడెంట్స్? అట్లంతా ఏం లేదే. ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో వీళ్ళు వచ్చిన ఒక 10 డేస్లోనే మీకు మెగా డిఎస్ అనేది ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారము. సో మనకు మిగిలిన డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎల్ కావచ్చు, మిగతా తదితర రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కటికి 100% ఇస్తారనేసి నేను బలంగా నమ్ముతున్నాను. అది నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ దగ్గరికి చేసిన చిన్న సెన్షన్లను అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు సార్. ఆయన లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఇంతకంటే చాలా ఇది చేశారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉండేటప్పుడు. నిన్న ఆయన ఉండేది 11 మంది ఉన్నారు. అయినప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు బాగానే గౌరవిస్తూ చేస్తున్నారు. కానీ ఆయన కావాలనే రచ్చరచ్చ చేస్తున్నారు తప్ప నిన్న చేసిన గొడవ కరెక్ట్ కాదు సార్. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ గవర్నమెంట్ వల్ల మనకేమైనా లాభం ఉండిద్ది అంటారు? ప్రజలకు న్యాయం చేస్తారంటారు? డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా ఈసారి? నేను 1980 నుండి రాజకీయాలు చూస్తానండి. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ పార్టీ ఏమైనా నాశనం దెబ్బతినాలి తప్ప కానీ ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్లో 100% సక్సెస్ఫుల్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో ఈవేళ శ్రీకాకుళం నుండి దీని వరకు కూడా ఎక్కడికక్కడ ఏ జోన్ కానీ ఆ జోన్ డెవలప్ అవుతుంది. మాది విశాఖపట్నం జిల్లా ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం సార్. దాంతోపాటు అమరావతి కూడా వితిన్ 2 ఇయర్స్లో అమరావతి డెవలప్ అవుతుంది. దీన్ని బట్టి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రస్తుతం ఈ టీడీపీ సపోర్ట్ వాళ్ళు కావాల్సి ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు చేసే పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం కూడా మన నిధులు అన్నీ వస్తాయి, బాగా సహకరిస్తారు.
బ్రహ్మాండ అభివృద్ధి జరుగుతుంది సార్. సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 100% అవసరం సార్. ఎవరి భూమి వాళ్ళకి హక్కు ఉండాలి తప్ప ల్యాండ్ టైటిల్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని ఇది ల్యాండ్ టైటిల్ కరెక్ట్ కాదండి. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది, ఈయన అమలు చేశాడు. ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు, ఈయన అమలు చేశాడు. అమలు చేయడం తప్పు, ఇప్పుడు రద్దు చేయడం కరెక్ట్. ఇప్పుడు మన భూమి మన హక్కు, మన వాహనం మన హక్కు, మన హక్కును వాళ్ళు కాలరాయడం ఎంతవరకు కరెక్ట్ సార్? తప్పు. అది వీళ్ళు రద్దు చేయడం కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక నెలలో అనేది అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేస్తున్నారు అండ్ ఉచిత ఇసుక కూడా రిలీజ్ చేసేసారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉచిత ఇసుక వల్ల అండి 40 to 50% కార్మికులు కానీ మామూలు సామాన్యుల బిల్డింగ్లు కూడా అన్ని రకాల ఉపయోగం సార్. చాలా మంచి కార్యక్రమం అది. అన్నా క్యాంటీన్లు అండి, పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు సార్. జగన్మోహన్ రెడ్డి తీశారు కానీ అది ఎప్పటి నుండి ఉండేది. చాలా మంచి కార్యక్రమం సార్ ఇది, చాలా మంచిది. ఈ గవర్నమెంట్ వల్ల మీకైతే న్యాయం జరిగింది, ప్రజలందరికీ న్యాయం జరిగిద్దని నమ్మకం ఇవ్వగలరా? నాకే కాదు సార్, ఈవెన్ పబ్లిక్ ఈచ్ అండ్ ఎవరు పెద్దవాడి నుండి సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది సార్. 100% జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.